మంచి మనసుతో నువ్వు పరిచర్య చేయకపోతే నీకున్న పరిచర్యను తీసి నీ పక్కన ఉన్నోడికి ఇస్తాడు దేవుడు. సంఘంలో పరిచర్య అంటే మామూలు విషయం కాదు. ఇన్ని వేల మందిలో దేవుడు నీకు ఇచ్చాడు ఆ ధన్యత. ఇన్ని వేల మందిలో దేవుడు మీకు ఇచ్చాడు ఆ భాగ్యం, పరిచర్య చేసే భాగ్యం. యథార్థ హృదయంతో ఇవ్వబడిన పరిచర్యను జాగ్రత్తగా భుజస్కంధాల మీద వేసుకొని దేవుని నామానికి మహిమ కలిగేటట్లు నువ్వు పరిచర్య చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఆటకాయతనంగా చేయకూడదు, పరిచర్యలో ఆటకాయతనంగా చేయకూడదు, చిన్నపిల్లలు ఆడుకున్నట్లుగా ఆడకూడదు. దేవుడు నీకు ఇచ్చిన దానిని జాగ్రత్తగా గమనించి, పెద్దోళ్ళు ఉంటారు, గౌరవించాలి. పరిచర్య చేసేవాళ్ళ లక్షణం అదే, గౌరవించాలి. యేసయ్య గారు చెప్పేవాళ్ళు మాకు, కాళ్ళతో చేసే పని చేతులతో చేయాలిరా, అది పరిచర్య అంటే. కాళ్ళతో చేసే పని చేతులతో చేయాలి. నువ్వు క్లీన్ చేసుకుంటూ వెళ్తావు, కావాలని నువ్వు క్లీన్ చేసుకుంటూ వెళ్తావు, కావాలని ఇడుక్కి మంచి మనసు ఉందా లేదా అని చెప్పి అటు ఇసిరేస్తారు.